సినిమా గురించి మాట్లాడాలంటే ఈ రియలీ గ్రేట్ కెమెరామ్యాన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. బికాస్ ఇంత బాగా ఇంత కష్టపడి ఆ ఒక్క వాటర్ ఫాల్ షాట్ సినిమా గురించి కొంచెం తెలిసిన వాళ్ళే సరే ఒక్క ఆ వాటర్ ఫాల్ షాట్ ఒక్క సినిమాలో మనది చూపించండి. ఎందుకంటే అది దానికి 3 days పైకి ఎక్కి ఒక డే అంతా పైకి ఎక్కి అక్కడే 3 days పడుకొని అక్కడే షూటింగ్ చేసి 3 days తర్వాత క్రూ దిగారు కిందకి. అండ్ అలాంటిది అది ఈజీ కాదు. ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అవుతున్నా. బికాస్ ఒక ఎలిఫెంట్ తీయడం ఊకడతారు రిలీఫ్ పడతారు. ఒక్కరోజు ఎలిఫెంట్ ఎపిసోడ్ తీసారంటే దోలు తిరిగిపోయింది మాకు. అండ్ అలాంటిది సినిమా మొత్తం వీళ్ళు ఎలిఫెంట్స్తో పెట్టి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ అదేవిధంగా ఇలా కుంకీ లాంటి సినిమా, ఇలా డిఫరెంట్ సినిమా ఏదైనా సరే ఇలా డిఫరెంట్గా మన తెలుగులో ఈయనొక్కరి ఇప్పుడు ప్రస్తుతం డైర్ చేసి ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా తీయగలుగుతారు. అలాంటి ఒక టీంని తీసుకొచ్చి తీస్తే ఆ సినిమా పైసా కూడా తీసుకోకుండా 100 రోజులు సంవత్సరం రోజులు కూడా నేను ఆ సినిమా పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం బేసిక్గా ఒక లవ్ స్టోరీలో కోరుకునేది ఏంటి? ఒక అద్భుతమైన ఎమోషన్, మంచి మ్యూజిక్, ఎక్సలెంట్ విజువల్స్. సో నేను గత చూసిన లాస్ట్ 2-3 yearsలో ఇంత ఎక్సలెంట్ లవ్ స్టోరీ నేను చూడలేదు. ఇంత ఫెంటాస్టిక్ విజువల్స్ అసలు మన ఆంధ్రప్రదేశ్లోనే షూట్ చేశారు. చాలా మటుకు ఇది అరకులో షూట్ చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ అరకు ఇంత అందంగా మనం ఎందుకు చూపించలేదు, మన తెలుగు దర్శకులు ఎందుకు చూపించలేదు అని చాలా ఫీల్ అయ్యాను నేను. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఇది సాధ్యం, ఇంకెక్కడా సాధ్యం కాదేమో. ఒక మంచి సినిమా ఏ భాషా చిత్రమైనా తెలుగులో ఆదరించడంతో పాటు మన హీరోలు కూడా ఎంకరేజ్ చేయటం. లాస్ట్ సినిమా కాంచన నేను చేసినప్పుడు ప్రభాస్ గారు, రవితేజ, సునీల్ వీళ్ళంతా ప్రమోషన్కి సహకరించి ఆ సినిమాని భారీ ఎత్తున చాలా పెద్ద విజయానికి దోహదపడ్డారు. ఒక మంచి సినిమా ప్రమోట్ చేయాలి, ఆడియన్స్ చూస్తున్న సినిమాని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇది కాంచన లాగా పెద్ద హిట్ కావాలని వీళ్ళంతా మంచి మనసుతో ఇక్కడికి వచ్చి ఈ సినిమా గురించి ప్రమోషన్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ప్రత్యేకించి మా మంచు మనోజ్ గారికి మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సభాముఖంగా. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.